ఇక మొదలెడదామా? Hello guys, welcome back to my channel. It's my family. హలో గాయ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళు అయితే నిజామాబాద్ నుంచి వచ్చిర్రు అనమాట. మా నాన్నమ్మ మా చెల్లి వచ్చిర్రు. అట్లనే మా నాన్నమ్మ సర్వపిండి కూడా మంచిగా పెడుతుందని పెట్టిద్దాం వాళ్ళతోటి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న వాళ్ళతోటి తెలంగాణ స్టైల్ సర్వపిండి అయితే మా నాన్నమ్మతో పెట్టిద్దాం. ఎప్పటి నుంచో అంటున్నా పెట్టే అంటే ఈరోజు పెడతా అని అంటుంది సర్వపిండి. అట్లనే మేము ఈరోజు సండే మొత్తం ఏమేమి చేస్తామో అవి కూడా బ్లాగ్లో చూసేయండి. ఇక కొత్తిమీర ఎత్తున్నా, ఇక కరేపాకు, ఇక ఉల్లిగడ్డలు, ఇక శనగపప్పు, అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. ఈరోజు అయితే సండే కదా, చికెన్, మటన్, బిర్యానీ, సర్వపిండి ఇంకేమేమి అయితే చూడాలి. ప్రస్తుతానికి అయితే చేస్తున్నాము. నేను చేసే వంటలు అంటే ఇష్టం. ఏం చేస్తున్నావు నాయనమ్మా? ఇక సర్వపిండి పెడుతున్నా. నేను నా వంటలు నా మనవరాళ్ళకు, నా మనవలకు, నా కోడళ్ళకు, నా కొడుకులకు అందరు తింటాం. ఇప్పుడు నా బిడ్డ దగ్గరికి వస్తే నా బిడ్డ నా మనవారు సర్వపిండి చేయి, సర్వపిండి చేయాలంటే ఇక చేస్తున్నా. చూడండి, మీరు కూడా ఇట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. తల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. అదే తినమ్ములు ఏం కాదు, తిన్న ఏం కాదు, తిను. వీడియోలు ఇవ్వగానే చిత్త అంతా బయట వాడేస్తుంది. బాగా వచ్చింది, బ్యాన్ కొట్టాను రా. మా చిన్న చెల్లెకి కూడా రావాలని ఉండే కానీ అది వేరే ఊరికి పోయింది. మా ఇంకో చెల్లెనైతే హాస్టల్ ఉంటుంది, పెద్దది. ఇది కెమెరామ్యాన్ మా తమ్ముడు. నేను పెద్ద, వీళ్ళందరికీ పెద్ద అక్కని నేను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కానీ నాకే వీళ్ళు అక్కల్లా ఉంటారు. మా వీళ్ళు పెద్దక్క, మా పెద్ద చెల్లె, ఈమె మా నాయనమ్మ, ఆమె మా అత్తమ్మ. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు అని వీళ్ళకి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది. నేనైతే ఎగ్జామ్ అయిపోయింది, దాని స్కూల్ ఇది ఒకటే సెలెక్ట్ అయిందట, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్. అజిమ్ ప్రేమ్జీ ఎగ్జామ్, అజిమ్ ప్రేమ్జీ. నిజామాబాద్ నుంచి ఒక్కదాన్ని సెలెక్ట్ అయినావా? నిజామాబాద్ కాదు, దాని కాలేజ్ నుంచి ఒకటి. మాకైతే యూనివర్సిటీ టాపర్. ఇక మనకి చదువు సెట్ కాదు. ఏం చెప్పావురా? మా చెల్లె మా పరువు కాపాడుతుంది మేము చదవలేనందుకు. జోరు వాళ్ళ నాకు చదువు రాదు, ఏలామైతో జోరు వాళ్ళ నాకు హుషారుంది చాలా. నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఓ నాయన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. నా కోడలు నాకు జడేసుకుని చూడండి ఒకసారి. మేమైతే అట్లా మెల్లగా సంగారెడ్డి యుద్ధమని బయటకు వస్తున్నాం. మా చెల్లెకి సంగారెడ్డి ఫస్ట్ టైం అనమాట. అంటే అప్పుడు వచ్చింది కానీ చూడలేదు. ఇప్పుడైతే మేము సండే కదా, బోర్ వస్తుందని అట్లా పోతున్నాం మెల్లగా. హాయ్ అప్పు. ఆ కుక్కని మాట్లాడిసి కుక్క ఎగబడుతుంది. ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని. ఇక టీటీడీకి అయితే
అయితే వచ్చేసినాం మేమంతా. ఒకళ్ళు ఎక్కించుకోరు. చూడండి ఫ్రెండ్స్, కొన్న టెండో స్టైల్కి వచ్చింది కానీ ఏముండదు కొన్నది ఖాళీ పీసులు ఒకటే. ఇంకా మొత్తం వాళ్ళు చూడండి వాళ్ళు ఎట్లున్నారు. టెండో కొన్నట్టే స్టైల్ ఇస్తుంది కానీ ఏం లేదు, అంత డొల్లని. नहीं गर्दन काट देगा, नहीं गर्दन काट देगा, हमारे टूटने की बात नहीं है भाई। ये टेंटी का न्यू मॉडल चलता है और रनिंग इतना है बहुत ज़्यादा। వాళ్ళు షాపింగ్ చేస్తే మేము ఎట్లా చేయాలి బ్రో? ఖాళీ చూసుడు ఒకటేనా మా పనిగా? ₹10 శాపం కడగట బేరం ఆడుతుంది. మంచి గుండు పసందైన కుండు రాగి చెంబులాగా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పార్క్లో డైనోసార్ లాగా వదులుతుండు. హాయ్ గాయ్స్, మొత్తానికైతే సండే మొత్తం ఫన్ డే లాగా అయిపోయింది. ఇప్పుడైతే బిగ్ బాస్ చూసేసినాం. నిఖిల్ అయితే విన్నర్ అయిపోయిండు. రేపు మార్నింగ్ అయితే ఇక మా చెల్లెళ్ళు వెళ్ళిపోతారు నిజామాబాద్కి. వీడియో అయితే ఇప్పటికి మేము ఎండ్ చేసేస్తున్నాం. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.